హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ సర్క్యూట్. నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే చాలామంది బిగినర్స్ ఈ అగ్రెసివ్ క్యాండిల్ని ఐడెంటిఫై చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ కవర్ చేశాను అగ్రెసివ్ క్యాండిల్ అంటే ఏంటనేది. బట్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నా కళ్ళు ఆల్రెడీ ట్రైన్ అయిపోయి ఉన్నాయి కాబట్టి నేను ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాను. బట్ బిగినర్స్ అయితే నా మెంటర్షిప్ గ్రూప్లో కొంతమంది బిగినర్స్ ఉన్నారు, వాళ్ళు కొంచెం స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు. ఓకే, సో వాళ్ళకి ఈజీ చేయడం కోసం నేను ఒక ఫ్రేమ్ వర్క్ డిజైన్ చేశాను. ఆ ఫ్రేమ్ వర్క్లో ఏంటంటే స్టెప్ బై స్టెప్ వెళ్తే మీరు కూడా లైవ్లో ఐడెంటిఫై చేయగలుగుతారు ఈ అగ్రెసివ్ క్యాండిల్ని. సో ఈ అగ్రెసివ్ క్యాండిల్కి నేను ఒక ఫ్రేమ్ వర్క్ చాలా రీసెర్చ్ చేశాక, ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ కూర్చుని రీసెర్చ్ చేశాక ఆ, ఈ స్టార్ అనే ఫ్రేమ్ వర్క్ అయితే ఈజీగా ఉంటుందని చెప్పి అనిపించింది. స్టార్ అంటే అందరికీ తెలిసిన వర్డ్, ప్లస్ ఈజీగా గుర్తుంటుంది. అందుకనే ఈ క్యాండిల్ పేరు మనం ట్రాప్ క్యాండిల్ అనుకోవచ్చు, అగ్రెసివ్ క్యాండిల్ అనుకోవచ్చు, లేదా స్టార్ క్యాండిల్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, సో మనం దీనికి నామకరణం చేసాం ఏదే విధంగా, ట్రాప్ క్యాండిల్ ఆర్ అగ్రెసివ్ క్యాండిల్ ఆర్ స్టార్ క్యాండిల్, ఇందులో ఏదైనా అనుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రేమ్ వర్క్ ఏంటో చూద్దాం. సో స్టార్ అంటే ఏంటి, స్పెల్లింగ్ STAR కదా. సో ఫస్ట్ ఎస్ అంటే సర్ప్రైజ్ మూవ్. సో ఈ క్యాండిల్ నేను అగ్రెసివ్ క్యాండిల్ అన్నాను. సో ఎందుకు అగ్రెసివ్ క్యాండిల్ అంటే, సో ఇక్కడ వరకు ఉన్నప్పుడు కూడా అంటే ఈ ప్రైస్ యాక్షన్ జరుగుతున్నప్పుడు అందరూ బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేస్తారు తప్ప బ్రేక్ డౌన్ ఎక్స్పెక్ట్ చేయరు. సో ఎవరికి తెలియదు, రైట్. సో మార్కెట్ కిందకి వెళ్తుందని చెప్పి ఈ క్యాండిల్ వరకు కూడా, ఈ క్యాండిల్ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ ఏ సర్ప్రైజ్ మూవ్. సో ఫస్ట్ అగ్రెసివ్ క్యాండిల్లో లేదా ఈ స్టార్ క్యాండిల్ ఐడెంటిఫై చేస్తుంది ఏంటంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉందా లేదా అనేది. సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటే చాలామంది ప్యానిక్ అవుతూ ఉంటారు, రైట్. సో ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ మనకు కావాలి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే సర్ప్రైజ్ ఎలిమెంట్. నెక్స్ట్ టీ అంటే ఏంటంటే టుక్ లిక్విడిటీ. సో ఈ క్యాండిల్ ఈ ప్రీవియస్ స్వింగ్ హై దగ్గర ఉన్న లిక్విడిటీ తీసుకుంది ఒకటి. ఈ క్యాండిల్ అంటే ఈ గ్రీన్ క్యాండిల్ 7 PM క్యాండిల్ ఉంది కదా, దానిపైన ఉన్న క్యాండిల్ లిక్విడిటీ కూడా తీసుకుంది. అంటే ఈ స్వింగ్ హై దగ్గర, లేదా ఇది డే హై అనుకుంటా, డే హై దగ్గర కూడా లిక్విడిటీ తీసుకుంది. డే హై దగ్గర, స్వింగ్ హై దగ్గర, ప్రీవియస్ క్యాండిల్ హై దగ్గర కూడా లిక్విడిటీ తీసుకుంది. ఓకే, సో సెకండ్ది కూడా టిక్ అయిపోయింది. సో ఇక్కడ మార్క్ చేస్తాను నేను. సో ఫస్ట్ది టిక్ అయింది, సెకండ్ది టిక్ అయింది. సో థర్డ్ది ఏంటంటే ఏ అంటే ఏంటంటే ప్రీవియస్ ప్రైస్ యాక్షన్. అంటే ఈ క్యాండిల్ ఎంత ప్రీవియస్ ప్రైస్ని తినేసింది. అంటే తినేయడం అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఈ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. ఓకే, ఇక్కడ ఓపెనింగ్ కదా, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కాబట్టి ఇక్కడ ఓపెనింగ్, ఇక్కడ క్లోజింగ్. ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి, అంటే ఈ క్యాండిల్స్ అన్నీ కలిపితే క్లోజింగ్ ఇక్కడ వచ్చింది కదా. ఈ ఒక క్యాండిలే మొత్తం ఈ క్యాండిల్స్ అన్నిటిని తినేసింది. అంటే మళ్ళీ ఆ, ఎక్కడ ఓపెన్ అయిందో దానికన్నా కింద క్లోజ్ అయిపోయింది. అంటే ఈ 4 క్యాండిల్స్ ఒక 1 2 3 4 5 ఈ 5 క్యాండిల్స్ చేసిన ప్రైస్ యాక్షన్, అంటే 5 క్యాండిల్స్ చేసిన ప్రైస్ యాక్షన్ అంతా కూడా సింగిల్ క్యాండిల్ తినేసింది, రైట్. అదే ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ అని మొత్తం 5 క్యాండిల్స్ తినేసింది కదా. సో ఈ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ అన్నిటిని కూడా ఎంగల్ఫింగ్ చేసేస్తుంది. సో ఆర్ అంటే ఏంటంటే రిజెక్టెడ్ అండ్ స్ట్రాంగ్ క్లోజ్. ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ లెవెల్ నుంచి రిజెక్షన్ జరిగింది, ప్లస్ స్ట్రాంగ్ క్లోజింగ్ వచ్చింది. ఇది స్ట్రాంగ్ క్లోజింగ్ చెప్పి ఎలా తెలుసు మనకి, క్లోజింగ్ నియర్ ద లోస్, రైట్. సో ఎప్పుడైతే ఈ 4 కండిషన్ సాటిస్ఫై అయిందో దాన్ని మనం స్టార్ క్యాండిల్ అనొచ్చు. స్టార్ క్యాండిల్, అగ్రెసివ్ క్యాండిల్, ట్రాప్ క్యాండిల్, ఈ మూడు ఒకటే. ఓకే, సో ఈ స్టార్ క్యాండిల్ ఐడెంటిఫై చేయడం వల్ల ఏంటి మనకి అడ్వాంటేజ్ అంటే, ఆ స్టార్ క్యాండిల్లోనే మీకు స్మార్ట్ మనీ వాళ్ళు ఉంటారు. ఆ హై, ఈ క్యాండిల్ హై బ్రేక్ అన్నది వరకు కూడా మీకు మార్కెట్ ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఈ క్యాండిల్ చూడండి, ఇది ట్రాప్ క్యాండిల్. సో స్టార్ అంటే ఏంటంటే పవర్ఫుల్ ట్రాప్ క్యాండిల్, రైట్. ఓకే, సో ఈ క్యాండిల్ ఏం చేస్తుంది, ఈ క్యాండిల్ ఇక్కడ దాకా పూర్తిగా కన్సల్టేషన్లో ఉంది, రైట్. సో మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చింది, చాలా మంది ట్రేడర్స్ ఎంటర్ అయిపోతారు. ఓకే, ఆ తర్వాత ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి డ్రాప్ అయింది. సో ఇక్కడ అందరూ కూడా బ్రేక్అవుట్ అయింది కాబట్టి బ్రేక్అవుట్ ట్రేడర్స్ అందరూ కూడా పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు తప్ప కిందకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయరు. సో దట్ ఈస్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్. సో సర్ప్రైజ్ ఎలిమెంట్ క్లియర్ అయిపోయింది కదా. సో సర్ప్రైజ్ ఎలిమెంట్ క్లియర్ అయింది. ఓకే, క్లియర్. సో టుక్ లిక్విడిటీ, ఎక్కడ లిక్విడిటీ తీసుకుంది, ఈ ప్రీవియస్ ఇది స్వింగ్ హై. ఓకే, సో ఇది స్వింగ్ హై ఎందుకు అవుతుందంటే ఈ లెఫ్ట్ సైడ్లో క్యాండిల్, రైట్ సైడ్లో క్యాండిల్ ఉంది కాబట్టి స్వింగ్ హై. ఈ స్వింగ్ హై దగ్గర లిక్విడిటీ తీసుకుంది కదా. సో టుక్ లిక్విడిటీ కూడా అయిపోయింది.
ఏట్ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్. ఈ క్యాండిల్ 1, 2 ఈ 3 క్యాండిల్స్‌ని, ఈ ఒక క్యాండిల్ ఎంగల్ఫింగ్ చేస్తుంది. అంటే 15 నిమిషాల బేరిష్ ప్రైస్ యాక్షన్ ఆల్మోస్ట్ 45 మినిట్స్ ఒక బుల్లిష్ ప్రైస్ యాక్షన్‌ని ఏ కంప్లీట్‌గా ఎంగల్ఫింగ్ చేసేసింది. అంటే కంప్లీట్‌గా తినేసింది. రైట్? సో, అప్పుడు అండ్ రిజెక్టెడ్ అండ్ స్ట్రాంగ్ క్లోజ్. ఈ క్యాండిల్ ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. ప్లస్ స్ట్రాంగ్‌గా క్లోజింగ్ అయింది. క్లోజింగ్ నియర్ ద లోస్. సో, ఈ 3 క్యాండిల్స్ ఈ 4 రూల్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి ఈ పర్టిక్యులర్ క్యాండిల్ మనం స్టార్ క్యాండిల్ అనుకోవచ్చు. అగ్రెసివ్ క్యాండిల్ అనుకోవచ్చు. ఓకే. నేను ఇక్కడ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో కవర్ చేయట్లేదు. బట్ ఎలా ఐడెంటిఫై చేయాలో కవర్ చేస్తున్నాను. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూసేద్దాం. ఇక్కడ రైట్. ఇది చూడండి. ఇదైతే పర్ఫెక్ట్. ఇదైతే అందరికీ అర్థమవుతుంది. ఓకే. సో, మనం అడగాల్సిన 4 క్వెషన్స్ ఏంటి? ఫస్ట్ సర్ప్రైజ్ మూవా కాదా? సో, సర్ప్రైజ్ మూవ్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? సర్ప్రైజ్ మూవ్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్, తర్వాత ఈ క్యాండిల్, ఈ క్యాండిల్. ఈ 3 క్యాండిల్స్ కూడా కిందకి వెళ్తున్నాయి. అంటే 45 మినిట్స్ పాటు కిందకి వెళ్తున్న క్యాండిల్స్. అంటే మీకు సింపుల్‌గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరన్నా సరే మెట్లు దిగి కిందకి వెళ్తున్నారనుకోండి. ఓకే. ఒక 3 ఫ్లోర్స్ కింద దిగి వెళ్ళిపోయారు. రైట్? మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తారా మళ్ళీ టాప్ ఫ్లోర్‌లోకి అతను వస్తాడని చెప్పి? ఎక్స్‌పెక్ట్ చేయరు కదా! అలాగే ఇది కూడా జరిగింది. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఇక్కడి దాకా పైదాకా మూవ్ వస్తుంది. కానీ ఇక్కడి దాకా పైదాకా వచ్చి మళ్ళీ కిందకెళ్ళిపోయింది. అంటే ఒక 10 ఫ్లోర్స్ ఉన్న ఒక బిల్డింగ్‌లో ఒక 3 ఫ్లోర్స్ దిగిపోయిన తర్వాత మళ్ళీ టాప్ ఫ్లోర్‌కొచ్చి మళ్ళీ కిందకెళ్ళిపోయాడు. అంటే అది సర్ప్రైజ్ ఎలిమెంటే కదా! రైట్. సో, ఇది సర్ప్రైజ్ మూవ్. ఓకే. టుక్ లిక్విడిటీ చాలా ఈజీగా కనబడుతుంది. ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది. ప్లస్ ఈ లెవెల్ దగ్గర లిక్విడిటీ తీసుకుంది. సో, లిక్విడిటీ తీసుకుంది. ఏటి ప్రీవియస్ ప్రైస్ యాక్షన్? యెస్. ఇది చూడండి ఎన్ని ప్రైస్ యాక్షన్ ఎంత వరకు కవర్ చేసింది? ఈ క్యాండిల్ ఇక్కడ వరకు కవర్ చేసింది. ప్లస్ ఈ క్యాండిల్ అయితే మొత్తం ఇదంతా కవర్ చేసింది. రైట్? సో, మీరు తక్కువలో తీసుకున్నా సరే ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ 3 గంటల 45 నిమిషాల ప్రైస్ యాక్షన్ ఒక 15 నిమిషాల్లో కవర్ చేసేసింది. అంటే ఈ వీళ్ళందరితో పోల్చుకుంటే వీళ్ళకి పవర్ ఎక్కువ. ఎవరికి పవర్ ఎక్కువ ఉంటది? స్మార్ట్ మనీ వాళ్ళు ఎంటర్ అయితే పవర్ వస్తది. రైట్? సో, ఏటి ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ కూడా అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. రైట్? ఓకే. సారీ. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆర్ రిజెక్టెడ్ అండ్ స్ట్రాంగ్ క్లోజ్. ఇక్కడ రిజెక్షన్ జరిగింది. స్ట్రాంగ్ క్లోజింగ్ వచ్చింది. సో, ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి ఈ క్యాండిల్‌ని మనం స్టార్ క్యాండిల్ అనొచ్చు, అగ్రెసివ్ క్యాండిల్ అనొచ్చు, ట్రాప్ క్యాండిల్ అనొచ్చు. సో, ఈ ఫ్రేమ్‌వర్క్ పెట్టుకోవడం వల్ల మీరు లైవ్‌లో అబ్జర్వ్ చేయడానికి, మీరు కూడా సర్ప్రైజ్ ఫీల్ అవ్వకుండా మీరు కూడా లైవ్‌లో అబ్జర్వ్ చేయడానికి కుదురుతది. అండ్ ట్రేడ్ తీసుకోవడం కూడా కుదురుతది. ఈ ప్రెజెంట్ వీడియోలో నేను ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలో కవర్ చేయట్లేదు. ఓన్లీ ఎలా ఐడెంటిఫై చేయాలో మాత్రం చెప్తున్నా. ఓకే. అండ్ నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే కనుక ఈ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ కూడా చేయండి. వేరే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ అండ్ సీ యూ. బాయ్.